అమ్మ అనగానే ప్రేమ, నాన్న అనగానే ఆదరణ. ఇవే సాధారణంగా అందరికీ గుర్తొచ్చే పదాలు. అయితే అందరూ అమ్మా నాన్నలు ఒకేలా ఉండరు. పిల్లలకు ప్రేమను ఒకేలా పంచరు. కరీంనగర్లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. తమకు పిల్లలు అవసరం లేదని చెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు ఆ ఆదర్శ దంపతులు. తాళి తీసి తల్లి వెళ్ళిపోగా పిల్లలను వదిలి తండ్రి వెళ్ళిపోయాడు. మనసున్న ప్రతి ఒక్కరిని ఈ ఘటన కదలించక మానదు. లలిత, రవి వీళ్ళిద్దరు భార్యాభర్తలు. దాదాపు 12 సంవత్సరాల క్రితం లవ్. తిమ్మాపూర్కు చెందిన రవికుమార్, నిజామాబాద్కు చెందిన లలిత 7 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కూతుళ్లు. అయితే కొంతకాలంగా వారి మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. దంపతుల మధ్య పెరిగిన విభేదాలు చివరకు పిల్లలను వదిలించుకునే స్థాయికి చేరాయి. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఏం జరుగుతుందో అర్థం కాక పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూసి చుట్టుపక్కల ఉన్నవారి కళ్ళు చెమ్మగిల్లాయి. పెళ్లి చేసుకోవటమే కాదు, పిల్లల బాధ్యత కూడా తల్లిదండ్రులదేనని, పెంచడం చేతకానప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవడమని స్థానికులు ఆ కనికరం లేని జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవి వీళ్ళిద్దరు భార్యాభర్తలు. దాదాపు 12 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళకి 2 ఆడపిల్లలు. అయితే లలిత నర్సింగ్ చేస్తుంది, ఇతనేమో ఇది బాగుపెట్టలేదు కిరాణం షాప్ పెట్టుకొని నడుపుతాడు. వీళ్ళకి 2 పిల్లలు అయిన తర్వాత ఇది కుటుంబంలో మనస్పర్ధలు వచ్చినాయి. మనస్పర్ధలు వచ్చి ఆమె మహిళా పొల్యూషన్లో అతని మీద వరకట్నం కేసు కూడా పెట్టింది. మళ్ళీ ఇతను ఇది నేను మంచిగా చూసుకున్న తర్వాత కేసు కూడా వాపసు తీసుకోవడం జరిగింది. నెల రోజుల క్రితం ఇద్దరు గొడవ పెట్టుకొని చేపల కాయలను గొడవ పెట్టుకొని పొజిషన్ రావడం జరిగింది. నేను వాళ్ళకి కౌన్సిలింగ్ చేసిన, నేను మంచిగా ఉండాలి, భార్య భర్తలు గొడవ పెట్టుకోవద్దు, మంచిగా ఉంటే మీకు మంచిది, మీ పిల్లలు కూడా మంచిగా ఉంటారు, వాళ్ళకి మంచి చదువు చెప్పియండి. ఎందుకంటే మీరు గొడవ పెట్టుకుంటే రేపు మీ భవిష్యత్తులో మీకు ఆడపిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా వాళ్ళ తండ్రికి చెప్పిన నీకు కూడా ఆ పిల్లలకు మరి ఇబ్బంది కలిగించినట్టయితే, అల్లుళ్ళు ఇబ్బంది కలిగించినట్టయితే నువ్వు ఎంత బాధపడతావు, నీకు ఎంత మంచు అదవుతుంది. మరి ఆమె కూడా వేరే ఇంటికి సంబంధించిన ఆడపిల్ల, నిన్ను నమ్మి నిన్ను వివాహం చేసుకున్నది, ఆమెను అనవసరం గొడవలు పెట్టుకుని వివాహం పెట్టాలంటే సరే సార్ మేము పెద్ద మనుషులను మాట్లాడుకుంటామని చెప్పి పోయారు. నెల రోజుల క్రితం పెద్ద మనుషులలో మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గర పెద్ద మనుషుల దగ్గర ఈ రవి అనే వ్యక్తి 15 రోజులు టైం తీసుకున్నాడు. 15 రోజుల తర్వాత తీసుకుపోతా అని చెప్పి 15 రోజులు అయింది, 20 రోజులు అయిపోయింది, తీసుకుపోతలేడని చెప్పి మళ్ళీ ఆమె ఇక్కడికి పొల్యూషన్కి వచ్చింది. వచ్చిన తర్వాత నేను మాట్లాడుతూనే ఉన్నా. మాట్లాడే లోపే ఆమె వాళ్ళ భర్తను కూడా పిలిపించిన. వాళ్ళ భర్త లోపల వచ్చి మాట్లాడుతుండో నేను చెప్తున్నా తండ్రి. చెప్పే లోపే ఆమె వచ్చింది, లోపలికి వచ్చింది. ఆ మట్టెలు ఆ మెడలు ఉన్న తాడు తీసి ఇక్కడ ఏది ఆ టేబుల్ మీద పెట్టి ఆ పోలీసులు చెప్పినా ఆకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఫోన్కి రెస్పాన్స్ లేదు. ఆ పిల్లలు ఇక్కడ చాలా ఏడ్చడానికి చేశారు, అమ్మ కావాలి నాన్న కావాలని చెప్పి. వాళ్ళ తాతది అమ్మది అడ్రస్ తెలుసుకొని మా బ్లూ కోట్ వాళ్ళతోటి వెహికల్ ఇచ్చి ఆ వెహికల్లో వాళ్ళని ఎక్కించి అక్కడికి పంపించిన నేను చేపల కాళ్ళకి. అక్కడ పోయే వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు, తండ్రి సమక్షంలో అప్పగించడం జరిగింది. మా బ్లూ కోటలో చెప్పిన పిల్లలకి ఏం జరగకుండా చూసుకోవాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే నాకు చెప్పమని చెప్పి నా నంబర్ ఇచ్చిరండి. ఆ తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు పోయి ఆ పిల్లలు కూడా మందలించండి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అని చెప్తే చెప్పారు. అదే విషయం చెప్పారు. ఇప్పటి వరకు ఏంటి అంటే ఆ పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు,